సో ఈరోజు మనం గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్, మన కేసీఆర్ గారి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి దాదాపు మహా అయితే కోతవేడు దూరంలోనే ఉండే వరదరాజపురం అనే గ్రామంలో ఉన్నామండి. ఏం మరి ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాల నుంచి ఆలయం ఇట్లా అయిపోయింది. మీ చిన్నప్పటి నుంచి మంచిగా దేవుడికి వస్తే దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు అసలు దేవుడే లేడు, ఇక్కడ ఆడే గుడే లేని పరిస్థితి ఉంది. ఊర్లో అంత మంచిగా ఉంటుందా ఇది ఇట్లా అయినప్పటి నుంచి? ఏం మంచిగా సగం మంది చచ్చిపోయారు అయ్యా. ఇక్కడ దాదాపుగా అంటే వీళ్ళకి గ్రామస్తులు చెప్తుంది, గ్రామస్తులు తెలిసినంతలో దాదాపుగా ఈ ఆలయం చరిత్ర 1000 ఏళ్ల నాటిదంట. అంటే 1000 ఏళ్ల క్రితం ఎప్పుడో వీళ్ళకి తెలియదు, బట్ వీళ్ళకి తెలిసింది మాత్రం సుమారుగా 1000 ఏళ్ల క్రితం నాటి ఆలయం అని చెప్తున్నారు వీళ్ళు. అత్యంత పురాతనమైన ఈ ఆలయాన్ని కేసీఆర్ గారు దత్తత తీసుకున్నారు. ఏది కరెక్ట్గా మొన్న ఎలక్షన్స్కి కొంతకాలం ముందు. సో దత్తత తీసుకొని దీనికి ఒక 10 కోట్ల నిధులు మంజూరు చేశారు. కొంత ఆలయం డిస్మాంటిల్ అయిపోయింది. ఫస్ట్ ఆలయం మొత్తం కూల్చేశారు, ఒక 3 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారంట. సో ఆలయం మొత్తం కూల్చేశారు. మొత్తం అయిపోయిన తర్వాత సీన్ కట్ చేస్తే కేసీఆర్ గారు ఓడిపోయారు, అంటే బీఆర్ఎస్ ఓడిపోయింది. సో అప్పటి నుంచి ఈ ఆలయాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. చెప్పాలంటే పురాతనమైన ఆలయం అయినా సరే కొంత శిథిలావస్థలో ఉన్నప్పటికీ ఒక ఆలయం అంటూ ఉండేది. అది ఎంత పురాతనమైందని చెప్తున్నా కదా, దాదాపు 1000 ఏళ్ల క్రితం నాటి అత్యంత అద్భుతమైన సహజ సిద్ధమైన పురాతనమైన ఒక ఆలయం ఉండేది. సరే కేసీఆర్ గారు దాన్ని డెవలప్ చేద్దాం అనుకున్నారు, మంచి విషయమే కాదంటలేదు. కానీ ముందుగా ఏదైనా కార్పస్ ఫండ్ లాగా అట్లా ఇవ్వకుండా నిధులు కేటాయించి ఒక కాంట్రాక్టర్ని పెట్టారు. ఆయన 3 కోట్లు ఖర్చు పెట్టాడు. గవర్నమెంట్ ఓడిపోయాక నేను వెళ్ళిపోయాడు. ఆ గుత్తగారుకు 3 కోట్ల రూపాయల వరకు పనిచేసిండు. 3 పైసలు ఇయలే, పైసలు ఇయలే, డబ్బులు ఇయలే. మంజూరు కోట్లు ఇచ్చారంటున్నాగా గ్రామంలో. 10 కోట్ల రూపాయలు మంజూరు చేసిండు. 3 కోట్ల వరకు వర్క్ అయింది. అది అగ్రిమెంట్ చేసినాము అంటుండ్రు. అది ఇంతవరకు కాంట్రాక్టర్ కు ఆ డబ్బులు ఏవైతున్నాయో అతని ఖాతాలో పల్లె రూపాయి కూడా వాళ్ళే. ఇప్పుడు చివరికి ఇక్కడ గుడి లేదు, అత్యంత పవిత్రమైన ఇది లేదు, స్థల పురాణం లేదు, ఏమీ లేకుండా ఓన్లీ మొండిగోడల వరకే దర్శనమిస్తున్నాయి. దాదాపుగా ఇది జరిగి మనకి ఇప్పటికీ 16 నెలలు పూర్తి అయిపోతుంది. ఇక ఏం చూడలేక కొంతమంది గ్రామస్తులు, అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచే కాదు, వాళ్ళ తరతరాల నుంచి ఈ వరదరాజస్వామి గురించి వీళ్ళు తెలుసు, వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళు చాలామంది గ్రామస్తులు, ఊరి పెద్దలందరూ కలిసి చూడలేని పరిస్థితుల్లో, అంటే ఒకప్పుడు అత్యంత వైభవంగా ఉండే ఈ దేవాలయం ఇప్పుడు చూడలేని పరిస్థితుల్లో శిథిలాలుగా మారిపోయేసరికి గ్రామస్తులంతా తలో చేసుకొని వాళ్ళకు చేతనైనంతగా, ఎంత వీలైతే అంత చేతనైనంతగా వాళ్ళు చందాలు వేసుకొని ఈ గుడి నిర్మాణం మొదలు పెడుతున్నారు. మాట్లాడదాం, మనం ఈ గుడికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ ఆలయ పరిస్థితి ఏంటి, పూర్తవుతుందా అవదా, ఎందుకు ఇలా అయిపోయింది మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. పేరేంటండి? నా పేరు తుమ్మ కృష్ణ, మాది ఎర్రవల్లి. మా ఊరుకు ఈ గుడికి దాదాపు 900 సంవత్సరాల పూర్వం నుంచి చరిత్ర ఉంది. మా తాతల కాలంలో గడిపించారు. అయితే మేము ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచి ఒక 2 రోజులు ఇక్కడే వచ్చి గడిపేవాళ్ళం. మా ఎడ్ల బండ్ల మీద వచ్చేవాళ్ళం, కాలిబాటతో నడుచుకునే రోజులు. ఆ రోజులలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, ఈ వైశాఖ మాసంలో జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల కాలంలో మా గుడి ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో కూల్చేసిన తర్వాత మాకు ఒక సందేహం మిగిలింది. మా కళ్ళ ముంగటు ఇంత పురాతన గుడి కూల్చబడ్డది. దీన్ని పునరుద్ధరణ చేయాలనే సంకల్పం కేసీఆర్ తీసుకోవడం జరిగింది. మేము దాన్ని హర్షించడం. అదేవిధంగా కేసీఆర్ మీరు అన్నట్టు తెలంగాణ ఎలక్షన్స్ రాకముందు SDF స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద 10 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ 10 కోట్ల నిధులు మంజూరు చేయడంలో భాగంగానే కాంట్రాక్టర్ గారు 3 కోట్ల వరకు చేశారు. ఆ గర్భాలయం కొంచెం వరకు పునరుద్ధరించబడింది. మిగతా కళ్యాణ మండపం మొత్తం కుప్ప పెట్టారు. అక్కడ దాదాపు ఆ 10 కోట్లు ఖర్చు అయినా అవి సరిపోయిన నిధులు. ఇక్కడ ఉన్న చూస్తున్న ఈ కంపౌండ్ వాళ్ళు దాదాపు కట్టాలంటే దాదాపు 20 కోట్ల ఖర్చు వస్తున్నది. అంటే ఈ కాలంలో ఈ గుడి కట్టాలంటే దాదాపు 1000 నుంచి 2000 రూపాయల కోట్ల ఖర్చు వస్తుంది. అలాంటి ఈ పురాతనమైన మన ఈ ఆలయాన్ని కాపాడుకున్న సదుద్దేశంతోనే స్వామివారు
మాకు మా ఫ్రెండ్స్ ఇట్లా చాలామంది ఉన్నారు, స్వామివారు వచ్చి బాలాలయం ఉంటుంది, మీరు ఎట్లా నిద్రపోతున్నారా, మీకు కేసీఆర్ ఇల్లు కట్టించి మంచిగా ఉంటుంది కానీ స్వామివారు ఇల్లు కట్టకపోతే ఎట్లా ఉంటుందని చాలా అనడం వల్ల మాకు నిద్ర పట్టడం మానేసింది. నిద్రపోతే కూడా స్వర్ణంలో స్వామివారు వచ్చి ఈ పునరుద్ధరణ పనులు చేయాలని స్వామివారు సంకల్పించడము జరిగిందేమో. కానీ అప్పటి నుంచి మనం దాదాపు 5 నెలలుగా జనవరి నుంచి ఇప్పటి వరకు రోజువారీ కార్యక్రమాలుగా చేసుకుంటూ ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం అంటే దాదాపు 1000 సంవత్సరాల క్రితం ఏదైతే పునఃప్రతిష్ఠించారో మధ్యలో దాడి జరిగిందో తెలియదు కానీ ఆ విగ్రహాలు కూడా కొన్ని మారిపోవడం జరిగింది. ఆ మారిపోవడం వల్ల కూడా ఇప్పుడు కొత్త విగ్రహాలు కూడా మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ అదృష్టం భగవంతుడు మాకి కల్పించినందుకు కూడా చూస్తున్నాం. ఎందుకంటే 1000 సంవత్సరాల క్రితం మనం లేము, మన ముత్తాతలు, కానీ ఈ సమయంలో మనం ఉన్నాం కాబట్టి ఇది మళ్ళీ 1000 సంవత్సరాలకు ఇది ఒక నాంది ప్రస్థానం కాబోతుంది. కాబట్టి ఈ ఘట్టంలో మేమందరం పాల్గొనడం మా పూర్వజనం సూక్తంగా భావిస్తున్నాం. అందులో భాగంగానే విరాళాలు సేకరించి దాతల సహకారంతో కొంచెం చాతనైన సహాయం చేసుకుందామే ఆలోచన చేస్తున్నాం. ఈ చిన్న పనులు చేసుకుంటుంటూ ఎవరైనా తోచిన సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ విషయం కూడా మేము కల్వకుంట్ల కవిత గారు జరగడం జరిగింది. కేసీఆర్ను కూడా ప్రత్యేకించి కలవడం జరిగింది. సారు గారు ఒక మాట అడిగారు, ఇందాక వచ్చిన పన్నెండు గర్భగుడి జరిగిపోయిందని చెప్పాం. మళ్ళీ మిమ్మల్ని పిలిచి మాట్లాడతా అని చెప్పడం. ఈ బ్రహ్మోత్సవాలు కూడా సార్ గారిని ఇన్వైట్ చేద్దామని అనుకుంటున్నాం. ఈ నెల అంటే మే నెల 7వ తారీఖున చిన్నజీయర్ స్వామి ఇక్కడికి రావడం జరుగుతున్నది. ఇంకొక విషయం చెప్తున్నానంటే మనకు తెలియని విషయం ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే పెద్ద జీయర్ స్వామి గురించి మనకి ఎక్కువ తెలియదు. కానీ పెద్ద జీయర్ స్వామి కూడా ఇక్కడికి వచ్చి ఈ ఆలయంలో సందర్శించడం జరిగింది. అదే కార్యక్రమానికి ఇప్పుడు చిన్నజీయర్ స్వామి చేతులంగా జరగబోతుంది ఈ కార్యక్రమం. ఈ పెద్ద జీయర్ స్వామి సందర్శించిన దేవాలయాన్ని కూడా చిన్నజీయర్ స్వామి సందర్శించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమం 1 తారీఖు నుంచి బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతున్నది. ఇక్కడ మీరు తర్వాత చూద్దాం, ఒక మంచి అద్భుతమైన కోనేరు ఉంది. ఇక్కడ ఉమ్మడి జిల్లాలో అసలు అట్లాంటి కోనేరు లేదు. తెలంగాణలో ఎటువంటి పురాతనమైన కంచి దేవాలయం ఉందంటే తమిళనాడులో ఉన్న కంచి దేవాలయం ఎలా ఉందో ఇది 2వ కంచె కూడా పిలువబడుతుంది. ఈ కంచిని పోలిన ఈ దేవాలయము మనం అందరం చిన్నప్పటి నుంచి భావిస్తూ వస్తున్నాం. ఈ వరదరాజ స్వామి అంటే చాలా మహిమాన్విత స్వామివారు. ఏది కోరుకుంటే అది జరుగుతుంటుంది. నమ్ముకున్న వారికి కొంగు బంగారం లాంటి ఈ వరదరాజ స్వామి అసలు వరాలు ఇవ్వడానికే జన్మించిన ఈ వరదరాజ స్వామి నిజంగా చాలా అద్భుతం ఉన్నది. ఎవరైతే నమ్మి మొక్కిన వారికి ఖచ్చితంగా కోరింది ఇస్తాడు. అది అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని ఆలయ ధర్మకర్తలు పూనుకున్నారు. అందులో మేమందరం భాగస్వామ్యం అవుతున్నాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి విజువల్ చూసుకుంటూ మాట్లాడదాం. ఆలయ అర్చకులతో కూడా కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఇప్పుడు ఈ విగ్రహాలు కనిపించేవని పురాతనమైన చరిత్ర ఏంటంటే ఇది సుమారు 700 సంవత్సరాల పైన కట్టిన గుడి. మా పూర్వీకులు కట్టించారు. ఆ తర్వాత వంశపారంపర్యంగా మేము చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు అవుతాయి వైశాఖ మాసంలో. ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక 3 సంవత్సరాల క్రితం మన పాత సీఎం గారు రెనోవేషన్ కానీ అమౌంట్ శాంక్షన్ చేశారు 10 crores. దాంట్లో ఏమైందంటే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు, 3 కోట్ల వరకు పనిచేశారు. కానీ అసలు మళ్ళీ బిల్స్ రిలీజ్ కాలేదు. ఈ లోపల గవర్నమెంట్ మారిపోయింది. మళ్ళీ మేము కూడా అప్రోచ్ అయ్యాం చాలామంది గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు, కానీ అక్కడ మాకు రెస్పాన్స్ రాలేదు. మన సీఎం గారిని పాత సీఎం గారిని కూడా కలిసాం, కేసీఆర్ని కలిస్తే కేసీఆర్ గారు ఏమన్నారంటే తను చూద్దాము ఇప్పుడైతే చెప్తాను, మన గవర్నమెంట్ లేదన్నారు. అండ్ కవిత గారిని కూడా కలిసాము. కవిత గారేమో ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారిని కలిసి లెటర్ పెట్టింది. తర్వాత అక్కడి నుంచి శాసనసభలో మన రెడ్డి గారు శాసనసభ మండలి నుంచి మన తరఫు నుంచి తను కూడా చెప్పారు అవి దాని గురించి. మళ్ళీ వాళ్ళు చేస్తామని చెప్పారు కానీ అమౌంట్ రిలీజ్ కాలేదు. ఈ లోపల కాంట్రాక్టర్ ఏంటంటే నేను డబ్బులు వస్తే కానీ నేను చేయలేను అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడ మనకు విషయం ఏంటంటే ఇప్పుడు 3 సంవత్సరాలు దాటిపోతుంది. మళ్ళీ విగ్రహాలు 3 సంవత్సరాల తర్వాత లోపల తీసుకెళ్ళాలంటే కుదరదు. మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. సో దానివల్ల మేమే అంతా కొంచెం తలాగు చేసి మా అందరం మేము చేసుకొని మళ్ళీ విగ్రహాలు తీసుకొని 8వ తేదీన విగ్రహ పునఃప్రతిష్ఠ. తర్వాత 9 నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. దీనికి మేము కేసీఆర్ గారిని కలిసి ఆహ్వానించవలసింది. చిన్నజీయర్ స్వామి కూడా కలిసాము.
వాళ్ళు 7th వస్తా అని చెప్పారు స్వామి, చిన్నజీవి స్వామి. ఓకే, కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్నాం అండి. ఓకే, ఇప్పుడు అంతా భక్తులు సహాయం చేస్తున్నారు, మేము మా తోచిందా మేము చేస్తున్నాం, మా చెల్లి జరిగిందా చేస్తాం. తర్వాత ముందు ఎలా జరుగుతుంది చూడాలి. అప్పుడు అన్నీ మా అంతా మేమే చేసుకోవాలి, వీళ్ళతో మేమే చేసుకుంటాము. లేకుంటే దేవుడు మాకు శక్తినిస్తే మేమే మొత్తం కంప్లీట్ చేసుకొని మళ్ళీ పూర్వవైభవం తేవాలని మా ప్రయత్నం అంతా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే గురుగారు, మీరు చెప్పండి ఆలయం గురించి. ఇది 1358లో పెరుమాళ పండిత్ గూడా వంశీయులు, వాళ్ళు గూడా వంశీయులు పెరుమాళ పండిత్ హయాంలో కంచిలో వెళ్ళి వాళ్ళ యొక్క ఆచారం ఏంటంటే గూడా వంశీయులకు ముత్తీర్థం అంటే 3 సార్లు తీర్థం తీసుకుని రావడం వాళ్ళకి ఆచారం. అలా కొంతకాలం గడిచిన తర్వాత పెరుమాళ పండిత హయాం వచ్చిన తర్వాత మన దగ్గర గూడా వాళ్ళు చాలా 100 కుటుంబాలు ఉండేది ఆ రోజుల్లో. 1358 కాలంలో మన దగ్గరికే స్వామి తీసుకొచ్చి మన దగ్గర గుడి కట్టుకొని బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చారట. సరే అని చెప్పి అందరూ ఒప్పేసుకున్నారు. అలా కంచి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అడిగారట, మా ఇలా వెళ్ళి వరదరాజ స్వామి మా దగ్గర గుడి కట్టుకుందామని చెప్పి అనుకున్నారు. అనుకున్న ప్రకారంగానే సరే పలానా టైంలో రమ్మన్నారట. వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు ఊరికే తీసుకురాకూడదట, స్వామికి నిత్య కైంకర్యం ఏర్పాటు చేసుకొని తీసుకొస్తూ ఉండాలి. ఆ రోజుల్లో ఎడ్ల బండ్ల ప్రయాణం, అలా మూలవర్లను భూదేవి నీలాదేవి ఆ అమ్మవాళ్ళతో సహా ఎడ్ల బండ్ల పైన ప్రయాణం వస్తూ ఉంటే ఎక్కడైతే సాయంకాలం అవుతుందో అక్కడ వంటలు చేసుకోవడం, స్వామికి నైవేద్యం పెట్టుకోవడం, మళ్ళీ సాపాటు చేయడం, మళ్ళీ ప్రయాణం అవుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి పెద్ద గుండ్లు గుట్టాలటి ఇవన్నీ కూడా పెద్ద అడవి. ఈ ఎదురుగా ఒక గుడి ఉండే, ఎదురుగా కళ్యాణ మండపము, దానికి వెనకాలకు పెద్ద బావి గుంతలా ఉండి మొన్నటి వరకు ఉండే ఆ పెద్ద మూట బావి అడవి లోపల. అక్కడికి వచ్చేసి సాయంకాలం అయిందని చెప్పేసి అక్కడ పని వాటిలో అందరూ అడిగారు, ఇక్కడ వండుకొని తిని పడుకుంటామంటే ఉండండి కానీ ఇప్పుడు ప్రయాణం చేయకండి, రాత్రిపూట దొంగలు తిరుగుతారు ఇక్కడ అంటే సరే మన మంచి కోసం చెప్పారని చెప్పేసి ఆ పెరుమాళ పండి కొంతమంది పూజారులు అందరూ కలిసి స్వామికి నైవేద్యం పెట్టుకున్నారు, సాపాటు చేసి పడుకున్నారట. పడుకుంటే ఈ వరదరాజ స్వామి కళ్ళు వెళ్ళాడట పెరుమాళ పండితుకు, నేను అక్కడికి రాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడే గుడి కట్టండి అని చెప్పేసి. తెల్లవారిన తర్వాత ఆయనకు వచ్చిన కళ అంతా కూడా పూజలు అందరు చెప్పారట. చెప్తే ఎవరు నమ్మలేదట. ఎందుకోసం అంటే మన ఎక్కడికో మన ఊరికి తీసుకెళ్తున్నాం, అక్కడికి ఇక్కడ ఈ అడవి లోపల ఎక్కడ గుడి కడతాం, ఇది అది కళ అని చెప్పేసి ఎవరు నమ్మలేదు. సరే ఈయన ఒక్కడేం చేస్తే అందరి మాట ఒక్కడే అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ ఏదో ప్రకారంగానే స్వామికి నైవేద్యం పెట్టుకున్నారు, సాపాటు చేసేసారు. కదులుదామంటే బండి కదలటం లేదు అక్కడి నుంచిగా, ఎడ్ల బండి అక్కడ ఇరిగిపోయింది, మొత్తం అక్కడికి ఇరిక్కిపోయినట్టు ఆగిపోయింది. ఎంత లాగినా రావటం లేదట. ఏదో అలాగా లాగుదామని చెప్పేసి బలవంతం లాగేసరికి బండి యొక్క పోల్ గారి ఇరిగిపోయిందట. అరే పొద్దున దొర చెప్పాడు, కళ్ళు వచ్చి స్వామి రానాడు అని చెప్పి బండి కూడా ఇరిగిపోయింది, ఈ స్వామి లీల కావచ్చు అని చెప్పి అందరూ అనుకున్నారట. ఇంకోసారి మన ప్రయత్నం చేద్దామా అనుకున్నారు. అనుకుని ఇక్కడ దగ్గర ఎర్రవల్లి ఉంది, ఎర్రవల్లి వెళ్ళేసి బండి ఒక పోలుగారు బాగా చేసుకొని వచ్చేసి సాయంకాలం ఉందట. మళ్ళీ సాయంకాలం ఏం ప్రయాణం చేస్తామని చెప్పేసి ఏదో ప్రకారంగానే స్వామి నైవేద్యం పెట్టుకోవడం, సాపాటు చేయడము, పడుకున్నారు. అదే ప్రకారంగా స్వామి మళ్ళీ కళ్ళ వెళ్ళాడట. ఆ పెరుమాళ పండిత్ కళ్ళ వెళ్ళేసి నన్ను తీసుకుపోవడం ఈ తరం కాదు, ఇక్కడే ఉంటాను, ఇక్కడే గుడి కట్టండి నాకు అని చెప్పేసి. తెల్లవారితో మళ్ళీ అదే ప్రకారంగా అందరు చెప్పాడు భక్తులందరికి కూడా, స్వామి రానంటున్నాడు, మన తరం కాదంటున్నాడు. సరే మరి ఏం చేద్దాం మరి ఇక్కడ స్థలం కట్టేసి ప్రయత్నం చేయాలి. ఎలా అంటే అక్కడ పనివాళ్ళు ఏం చెప్పారట, వెంకటాపురం నవాబు దగ్గర వెళ్తే ఆయన మీకు స్థలం ఇస్తాడు వెళ్ళండి అని చెప్పారట. అప్పుడు ఆ పెరుమాళ పండితు వయసు ఎంత అంటే 50-60 ఏళ్ళ మధ్య ఉందట అతనికి వయసు. అలా వెళ్ళిన తర్వాత ఈ విషయం అంతా కూడా నవాబు చెప్పారట. మా ఇళ్ళ వెళ్ళిపోయి వరదరాజ స్వామి తీసుకువెళ్దామంటే మార్గ మధ్యంలో అడవి లోపల బండి ఆగిపోయింది, కలగటం లేదు. స్వామి ఇక్కడే ఉండిపోతా అంటే ఇక్కడ గుడి కట్టమంటున్నాడు కనుక మాకు స్వామి కొంచెం స్థలం ఇస్తే ఇక్కడ గుడి కడతామని చెప్పారట. సరే దానికి నీ భక్తి అందు నేను పరీక్షించాలనుకుంటున్నా, నీకు ఎంత భక్తి ఉందో. సరే నా స్వామి కోసం మీరు ఎలాంటి పరీక్ష పెట్టినా సిద్ధమని చెప్పి పెరుమాళ పండిత్. అదేంటంటే నిప్పుల కుంపటి, నెత్తులో దాని నిండా నిప్పులు పోసుకోవాలి, నెత్తుల పైన పెట్టుకోవాలి. నువ్వు ఎంత దూరం ప్రయాణం చేస్తే అందరికి స్థానం ఇస్తావు అని చెప్పాడట. అదే ప్రకారంగా ఆయన బ్రహ్మముహూర్తంలో వెళ్ళాడు, అంటే 3:30-4 గంటల ప్రాంతంలో వెళ్ళేసరికి పెద్ద కుంపటి ఉందట, దాని నిండా నిప్పులు పోసారు. 2 పని వాళ్ళు ఇచ్చారట, ఎందుకంటే నేను ఎక్కడి వరకు తిరుగుతారో తెలుసుకోవాలని చెప్పేసి. అలా 4 గంటల నుంచి రాత్రి 11 గంటల్లో తిరిగిండట. ఆయనకు దాహం లేదు, ఆకలి ఏం లేదట, నెత్తులకి ఇంత కాలినట్టు కూడా ఏం కనిపించలేదట. ఆయన భక్తికి మెచ్చుకొని ఆ నవాబు
చాలా సంతోషించి నీళ్ళు ఇంత భక్తి ఉంది అని చెప్పేసి ఎక్కడ తిరిగావో అంత నీ స్థలం నీకే పని చెప్పి ఎంబడే రాసి ఇచ్చేసాడట. అలా కొలిపిచ్చేసి మొత్తం 1400 ఎకరాల స్థలం సేకరించాడు తిరుమల పండిత ఆ టైంలో. సేకరించేసి ఎక్కడెక్కడ తీసుకొచ్చి ఏదో విధంగా మొత్తానికైతే 2 సంవత్సరాల పైన పట్టింది గుడి కట్టింది చెప్తుంటారు మా తాతలు కింద. అలా గుడి కట్టేశారు, స్వామిని వేంచెప్ చేశారు. ఇక్కడ గుడి లేదు, ఫస్ట్ అక్కడ గుడి కట్టారు అన్నట్టు. ఆ వేంచెప్ చేసేసారు. చేసేసిన తర్వాత వాళ్ళు చాలామంది వంశీయులు ఎవరు ఒక్కరు మాత్రం ఇక్కడ స్వామి దగ్గర ఉండిపోయారు, మిగతా అంతా ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారట. అలా కొంతకాలం గడిచిపోయిందిగా. అక్కడి నుంచే తీసుకొచ్చారు, పూజాలను తీసుకొచ్చారు. ఎర్రవల్లి నుంచి ఫస్ట్ మన బండికి కర్ర ఇచ్చారు కదా, అందుకే అక్కడి నుంచి పని వాళ్ళు ఇప్పటికి కూడా ఎర్రవల్లి పని వాళ్ళు ఇప్పటి ఇక్కడ అందరు ఇప్పటికి కూడా వంశపారంపర్యం వస్తుంది. అందరు కూడా పూజాలు కానీ ధర్మకర్తలు కానీ పని వాళ్ళు కానీ అంతా వంశపారంపర్యం. అలా వచ్చేసిన తర్వాత జీతభత్యాలు లేకుండా ఏం చేస్తారంటే ఆ రోజుల్లో అందరికీ ఇంత స్థలం ఇచ్చేసారు. ఆ పంట పండించుకోవాలి, తినాలి, స్వామికి సేవ చేయాలి. అలా జరుగుతూ ఉంది. కొంతకాలం తర్వాత ఆయన మనమడి పెరమాల పండితు హైదరాబాద్ హుజూర్ దగ్గర ఉండేవాడు అతను. అలా రాస్తూ ఉంటే హుజూర్ ఇతడు చాలా మిత్రుడు, స్నేహితుడు ఇద్దరు కూడా. ఒకరు మిట్ట మధ్యాహ్న సమయంలో ఆ శ్రీరామ్ పండిత్ చేతులు ఇలా నలిపిండట. ఏమే శ్రీరామ్ ఎందుకు అలా నలుపుతున్నావంటే ఆ శ్రీరామ్ పండిత్ చెప్పాడట, కంచి లోపల మా ఇలవేలు బట్టలు అంటుకుంటే వరదాస్వామి నేను ఆర్పుతున్నా అన్నాడట. ఆయన నవ్విండట. హుజూర్ నమ్మలేదట. మనం ఉండే హైదరాబాద్ నగరంలో, కంచి తమిళనాడులో ఉంది, నువ్వు బట్టలు అంటుకోవడం నువ్వు ఆర్పడం ఏంటంటే లేదు మీరు ఒకడ కనుక్కోవాలనుకుంటే కనుక్కోండి. హాస్యాస్పదంగా నా చేతులు చూపించి అరి చేతులు బుగ్గలు కాలిన బుగ్గలు వచ్చినాయట. అరే నిజంగానే బుగ్గలు వచ్చినాయి కాలినట్టు తెలుసుకో, నా కోరిక ఉంది, తెలుసుకోకనే ఒక నిజమైన నాకేమి ఇస్తావు చెప్పని ఈయన శ్రీరామ్ పండిత్ అడిగినట్ట. నిజమైనట్టే నువ్వు ఏది కోరితే అది ఇచ్చేస్తావు, కానీ ఒకవేళ అబద్ధమైతే నువ్వేం చేస్తావు అని అడిగినట్ట. అబద్ధమైనట్టయితే అదే కంచి లోపల గర్భగుడి ఉంటుంది. ఆ గర్భగుడి యొక్క కడప పైన మీ చేతితో నా తల శిరచ్చని చేయాలి, నేను ప్రాణత్యాగం చేసుకుంటా అక్కడే, నేను మళ్ళీ ఇంటికి తిరిగి రాను అంటే అదంతా వద్దులని చెప్పేసి ఆ పక్క పెట్టేస్తాడు. తెలుసుకోవాలని కోరికతో ఇద్దరు పని వాళ్ళని కంచి పంపించినట్ట ఈ హుజూర్. అక్కడ కొన్ని రోజులు పట్టింది వాళ్ళు పోయి వచ్చేసరికి. వాళ్ళు ఎవరిని అడిగారేమో అక్కడ అలాంటి సంఘటన ఏం లేని చెప్పారట. వచ్చేసి వీళ్ళు ఊరుకోలేడు శ్రీరామ్ పండిత్ హౌజుర్ వాళ్ళందరూ కూడా లేదు ఖచ్చితంగా తెలుసుకోవాలని కోరిక. వాళ్ళు ఎవరిని అడిగారు, మనమే వెళ్దామని చెప్పేసి ఎడ్ల బండ్ల పైన ప్రయాణం అయ్యి కొంతమంది బంధువులతో సహా అక్కడ వెళ్ళిన తర్వాత కంచెలు ఇలాంటి సేమ్ ఇదే మాట కంచి మాట ఇక్కడ దేవాలయం కూడా అందరిని కూర్చోబెట్టేసి పూజలందరిని కూర్చోబెట్టేసి విషయం అంతా చెప్పిండట. పలాంటి టైంలో నా మిత్రుడు ఈ స్వామి పైన బట్టలు అంటుకుంటే ఆర్పిన అంటున్నాడు కనుక మీకు ఆ విషయం తెలిసి ఉండాలి. నిజం చెప్తే మీ వంశం మొత్తం బాగుపడుతుంది, ఒకవేళ అబద్ధం చెప్పినట్టయితే నిండు ప్రాణం బలై పిశాచే మీ వంశం మొత్తం నాశనం చేస్తుందని చెప్పినట్టు హౌజూర్. అప్పుడు అందరూ పెద్ద పూజ లేచి వచ్చేసి అయ్యా ఒక 5 నిమిషాల సమయం ఇవ్వండి నాకు, నీ విషయం మొత్తం నాకు గుర్తుకు రావట్లేదు, చాలా గడిచిపోయింది అంటే 5 నిమిషాలు లేకపోతే ఒక రోజు మొత్తం ఉండమన్నా ఉంటాం కానీ మాకు నిజం తెలియాలి అంటే అప్పుడు అంతవరకు ఏ పూజారి తెలియదు ఆ విషయం. ఆ పెద్ద పూజ ఇంటికి వెళ్ళేసి భార్యతో చెప్పాడట, పలానా సమయంలో గుడిలోకి వెళ్ళేసరికి బట్టలు అంటుకున్నాయి, సగం కాలి ఆరిపోయింది, ఆ స్వామి పైన బట్ట అంటుకుని మొత్తం కాలిపోవాలి, స్వామి లీలను ఏమని చెప్పేసి ఆదాయం లేదు కనుక ఆ కాలిన బట్టలు పెట్టలో అడుగు పెట్టేసి ఎవరు తెలియకుండా. ఎందుకంటే స్వామిని బట్ట అంటుకుంటే సంప్రోక్ష ప్రతిష్ట అవన్నీ కావాలి, ఇక్కడ ఆదాయం లేదు అని చెప్పేసి వేరే బట్టలు కట్టేసి వచ్చిన. ఇప్పుడు పొరుగు రాజ్యం నుంచి ఒక భక్తుడు వచ్చి నేనే ఆర్పినాను చెండు, ఇప్పుడు చెప్పకపోతేనంటే నన్ను ఇన్ని రోజులు దాచించని వీళ్ళు ఏం శిక్షిస్తారు, చెప్తే వాళ్ళు ఏం శిక్షిస్తారు, ఏం చేయాలంటే లేదు ఒకవేళ చెప్పకపోతే ఆయన బలి అవుతున్నాడు, అది మన వంశాన్ని మొత్తము అనర్థం అవుతుంది కనుక నిజం చెప్పడమే మంచిది అని చెప్పేసి అప్పుడు ఆ పెట్టులు అట్టుకుని బట్టలు తీసుకువెళ్ళి సాంగాలను బట్టలు తీసుకువెళ్ళేసి హౌజూర్ చేతులు పెట్టేసి అయ్యా నా తప్పు క్షమించండి, ఆదాయం లేకపోవడం వల్ల ఇలా చేయవలసి వచ్చింది కానీ కావాలని చేయలేదు, ఇక పలాంటి టైంలో కాళ్ళని మాట నిజమైన బట్టలు ఇచ్చేసి హౌజూర్కు. అప్పుడు ఆ హౌజూర్ శ్రీరామ్ పండిత్ బిగ్గర కవ్వలించుకొని నీలో ఇంత భక్తి ఉంది, ఇద్దరం కలిసే పని చేస్తున్నాం, నీలో భక్తి నేను తెలుసుకోలేకపోయినా నిజాన్ని నిరూపణ అయింది కనుక నువ్వే కోరుకున్నా కోరుకో స్వామి ముందర అంటే ప్రమోషన్ కానీ డబ్బు కానీ నాకు ఏమొద్దు, ఆ స్వామి ఇలవేలుపు మా తాత తీసుకువస్తుంటే పెద్ద అడవి లోపల గుళ్ళ మధ్యన బండి ఆగిపోతే చిన్న గుడి కట్టారు అప్పటి మందం, అలా కాకుండా ఇలా కంచులు ఎట్లా ఉందో అలా గుడి కట్టి ఆ స్వామికి అదే ప్లేస్లో. నాకు డబ్బు ఏమొద్దని అడిగినాడు శ్రీరామ్ పండిత్. అప్పుడు ఇక్కడే బండా చేరి ఇక్కడే కట్టినని చెప్తుంటారు. ఈ పెద్ద దేవాలయం తర్వాత నిర్మాణం చేస్తే ఆ స్వామిని తీసుకొచ్చి ఇంద్ర ప్రతిష్ఠ చేయడము. ఇప్పటికి కూడా కంచులు ఏంటంటే వైశాఖ పౌర్ణమి కంచి గరుడోత్సవం చాలా వైభవంగా అవుతుంది. గరుడోత్సవము మొత్తం 11 రోజులు అవుతాయి ఉత్సవాలు మొత్తం కూడా. గరుడోత్సవం రథోత్సవం చాలా వైభవంగా చూడవలసింది. ఏ కోరిక కోరితే ఆ కోరిచ్చేటువంటి వరం దదాతి వరదాతి, వరాలు ఇచ్చేవాడు స్వామి, తీసుకునేవాడు కాదు ఈయన. అందుకే ఏది అడిగితే అది
ఏది కోరుకున్నా ఖచ్చితంగా అవుతుంది సంవత్సరం లోపల. ఓకే. చాలా వైభవంగా అవుతుంది. ఇప్పటికి కూడా వంశ ధర్మకర్తలు వారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కాకపోతే ఎవరైనా దాతలు ఇస్తుంటే ఇంకా మంచిగా చేద్దామని చెప్పి ఆలోచన అన్నట్టు. ఓకే, థ్యాంక్స్ అండి. అప్పుడు పెట్టిన మూల విగ్రహాలను మళ్ళీ ఇప్పుడు దాదాపు 700-900 సంవత్సరాల తర్వాత మేము మా చేతుల మీదే మారుస్తున్నాం. ఇది మా పూర్వజన్మ సుకృతం మాది. మా తర్వాత మళ్ళీ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎన్ని వందల సంవత్సరాల వరకు ఉంటుందో తెలియదు. అందరూ దాన్ని చూసి తరిస్తే బాగుంటుంది కోరిక. భక్తులందరూ అన్ని దిక్కుల నుంచి వచ్చి చూసి తరించాలని. 7వ తారీఖు స్వామి చిన్నజీర స్వామి వస్తున్నారు. వారి చేతుల మీదుగా యంత్ర ప్రతిష్టాపన అవుతుంది. తెల్లవారి 8వ తారీఖు మే 8వ తారీఖు నాడు స్వామివారి ప్రతిష్ట అవుతుంది. చాలా వైభవంగా భక్తులంతా వచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు సేవించేసి వెళ్ళాలి. ఓకే, ఓకే, థ్యాంక్స్. వరదరాజ స్వామి దేవస్థానము పోయిన గవర్నమెంట్లో ఒక 10 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిండు కేసీఆర్ గారు. కానీ అందులో ఒక 3 కోట్ల రూపాయల వర్క్ జరిగింది. కొన్ని కారణాల వల్ల గవర్నమెంట్ పోవడం వల్ల కాంట్రాక్టు నిర్లక్ష్యంతో గుడి అనేది పెండింగ్లో పడిపోయింది. ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి రోజున ఉత్సవాలు జరుగుతుంటాయి. కాబట్టి ఈ పంతులు ఈ కొన్ని కొన్ని ముఖ్యమైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నాడు. కొన్ని మా ఎర్రవల్లి గ్రామం రెడ్డి సంఘం తరపున పంతులు గారు వచ్చి మామూలంగా కూడా కొంచెం సహకారాలు చేయమని చెప్పడంతో మా రెడ్డి సంఘం తరపున 1,11,11,1100 రూపాయలు సాయం చేయడం జరిగింది. కానీ ఇంకా ఎవరైనా కానీ ఈ టెంపుల్కు సహాయం చేయాలని కోరుతూ విన్నవిస్తున్నాను. మీరు చెప్తారా? ఫస్ట్ నేను చెప్పాలా? చెప్పండి. నా పేరు రుక్మణ గారి నవీన్ రెడ్డి. వరదరాజ స్వామి దేవాలయం 700 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రతిష్ఠించిన దేవాలయం. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వంలో 10 కోట్ల రూపాయలతో ఆలయం పునర్నిర్మాణం జరుగుతుంది. అందులో భాగంగా 3 కోట్ల రూపాయలతో కాంట్రాక్టర్ గారు పనిచేశారు. మిగతా డబ్బులు కూడా కొద్దిగా గవర్నమెంట్ చేంజ్ చేయడంతో డబ్బులు శాంక్షన్ కావడంతో గుడి కూడా కొద్దిగా మధ్య స్థలంలో ఉంది. అది కూడా అతి త్వరలో డబ్బులు కూడా శాంక్షన్ అయ్యి పూర్తయితుందని కూడా ఆశిస్తున్నాం. అందులో భాగంగా పునఃప్రతిష్టలో భాగంగా మే 3 తారీఖు నుంచి మే 8 తారీఖు వరకు స్వామివారి పునఃప్రతిష్ట ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సుకుని కోరుకుంటున్నాం. అలాగే ఇందులో కొద్దిగా ఈ ఉత్సవాలకు డబ్బుతో కూడుకుంది కాబట్టి మాకు ధర్మకర్తలు చైర్మన్ గారు గోపాలకృష్ణ గారు మా ఎర్రవల్లి గ్రామాన్ని రెడ్డి సంఘాన్ని సంప్రదిస్తే మా సంఘ సభ్యులంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు 1,11,111 రూపాయలు మా సంఘం తరఫున దేవాలయానికి విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ డబ్బు మేము ఇచ్చిన డబ్బు ఏం సరిపోదు, మాకు తోచినంత సాయం మా సంఘ సభ్యులు చేశారు కాబట్టి చాలా సంతోషం. ఇలానే ముందు కూడా వివిధ కుల సంఘాలు కూడా గుడి అభివృద్ధికి సహకరించి అందరూ ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్నిలో భాగస్వామ్యం కావాల్సి కూడా మేము మనం చేసుకుంటున్నాం. మరి అయితే ఇప్పుడు మరి బిల్ రాక మధ్యలో ఆగిపోయింది కదా, మరి ఇట్లా టెంపుల్ ఆగిపోయిందని మీరు ఏమైనా కేసీఆర్ గారిని కలిసే ప్రయత్నం చేయలేదా? కేసీఆర్ గారిని కూడా కలవడం జరిగింది. ఈ మధ్యలో చైర్మన్ గారు కూడా కొద్దిగా డబ్బుకు గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, దాన్ని గవర్నమెంట్ దగ్గరికి వాళ్ళు కొందరు వెళ్ళాలి, ఎండోమెంట్ మా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కలిస్తే కొద్దిగా డబ్బులు రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి మేము అందరం సభ్యులను కూడా కలిసి ఒక కమిటీ అందరం వేసుకొని ఒకసారి ఎండోమెంట్ చైర్మన్ మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. సుమారు 700 సంవత్సరాల కాలం నాటి శ్రీ 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 బూనీల వరదరాజస్వామి దేవస్థానంలో మళ్ళీ విగ్రహ పునఃప్రతిష్టాపన కోసం మేము కూడా అందులో పాల్పంచుకుంటున్నందుకు సంతోషిస్తున్నాము. అదేవిధంగా మిగతా వాళ్ళు అన్ని గ్రామాల చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల వారు కూడా వచ్చి తమ వంతు విరాళాలు అందించి ఈ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు అలా కాదు, కేసీఆర్ ఇప్పుడు గవర్నమెంట్ పోయింది కదా, కేసీఆర్ మరి ఇప్పుడు ఎమ్మెల్యే, మీకు అంతకుముందు అంటే ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యిండు, మరి ఇప్పుడు ఎమ్మెల్యే
మరి ఎమ్మెల్యే ఏమైనా పట్టించుకుంటున్నాడా? ఆయన అసెంబ్లీకి రావట్లేదు, జనంలోకి. మీ దగ్గరికి ఆయన వస్తున్నాడా కేసీఆర్? అంటే ఇప్పుడు కాదు 16 నెలలు అయింది, నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో చాలా పనులు ఉంటాయి. మరి కేసీఆర్ గారు మీ జనాల్లోకి వస్తున్నారా, లేకపోతే ఊరందరూ కలిసి వెళ్ళి ఏమైనా సమస్యలు? జనాలకు రావడం సంగతి తర్వాత, కానీ మేము జనాలు అక్కడికి పోతేనే కలవడం లేదు ఆయన. అది పర్మిషన్ లేదంటారు పోలీసు వాళ్ళు, బయటకి నెట్టేస్తారు. అది కాకపోతే ఏంటంటే దురదృష్టం ఏంటంటే ఆయన గవర్నమెంట్ చేంజ్ అయ్యే ముందు ఈ గుడిని దీన్ని ఇచ్చేసిండు, డిస్మెటల్ చేసిండు. కాబట్టి నెక్స్ట్ వస్తా అనుకున్నట్టున్నాడు. వస్తే దీన్ని పూర్తి చేద్దామనే ఆలోచనలు ఉండే, కానీ భగవంతుడని రాపోయేసరికి మర్చిపోయాడు. ఇంకా పోయి అడిగినారు కూడా, కానీ అంత రెస్పాన్స్ లేదు. కాకపోతే ఇది కొన్ని వందల ఏళ్ళది కంచి వరదరాజస్వామి అనేది ఆ గుడిని పోలిందే గుడి. ఆ గుడిని కూడా మొన్న మేము ఒకసారి వెళ్ళినాం, సేమ్ ఇదే టైప్ ఉంది. కానీ ఇది అంత దీన్ని పట్టించుకునే నాదుడు లేడు, ఎండోమెంట్లో లేదు ఇది. కాకపోతే ఇది చూడలేక అన్నట్టు ఇప్పుడు కొద్దిగా మా వంతు సహాయంగా మేము రెడ్డి సంఘం నుంచి 1,11,111 రూపాయలు చేసినాం. ఇంకా కొన్ని కులస్తులు కూడా ముందుకు వస్తారు దీనికి. సంతోషం. ఇప్పుడు కాకపోతే ముఖ్యమంత్రి మళ్ళీ అయితే కానీ దీన్ని పునర్నిర్మాణం, అది భగవంతుని కోరుకుంటున్నాం. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కావాలి, గుడి పూర్తి చేయాలి అనేది కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఓకే. ఇప్పుడైతే మరి నియోజకవర్గంలో వేరే సమస్యలు ఏమైనా ఉంటాయి కదా, అంటే నీళ్ళ సమస్యలు కావచ్చు, ఇంకేమైనా సమస్యలు. మరి ఎమ్మెల్యే మీకు కేసీఆర్ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటారు, మరి ఎవరికి చెప్పుకుంటారు మీ సమస్యలు? ఇంతకుముందు అన్ని పూర్తి చేసిండు, ఇల్లు లేకుండా ఇల్లు చేసిండు, మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిండు, రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇలాంటివి అది ఆయన చేసిండు. కానీ ఈ గవర్నమెంట్లో ఏం లేదు. 2 లక్షల వరకు ఎమ్మెల్యే లేని లోటు ఏం తెలియట్లేదా మీకు? ఏం తెలియట్లేదు. కాకపోతే సర్పంచ్ లేని లోటు బాగా చేయట్లేదు. ఓకే ఓకే. ఏ సమస్య అయినా ఫస్ట్ సర్పంచ్కి అయితే చెప్పేటోళ్ళము. ఎమ్మెల్యే దాకా ప్రతి ఒక్కరు పోయి ఎవరు కలవరు. ఏమున్నా గ్రామ సర్పంచ్ వాళ్ళు వీళ్ళు పోతారు, కానీ గవర్నమెంట్ పెట్టింది లేదు, సర్పంచ్ అయింది లేదు. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే కలవాలి, ఎమ్మెల్యే టైం ఇవ్వాలంటే అది కుదరని పని. అది ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా.